Welcome to Lata ZTZ online classes. This is part 4 of electric current of class 10 physical science. 10వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో విద్యుత్ ప్రవాహము అనే పాఠంలో 4వ భాగం చెప్పుకుంటున్నాం. మనం ఇంతకు ముందు భాగంలో పొటెన్షియల్ భేదం అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ భాగంలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఈఎంఎఫ్ అంటే ఏమిటో చెప్పుకోబోతున్నాం. ఈ ఈఎంఎఫ్ అంటే ఏమిటి అంటే మనము ఏదైనా ఈఎంఎఫ్ తెలుగులో విద్యుత్ చాలక బలము అని అంటాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నమాట. అందుకే ఈఎంఎఫ్ అని అంటాం. మనం ఒక వాహక తీగను బ్యాటరీ ధృవాలకు కలిపినప్పుడు ఏం జరుగుతుంది? అవి ఎలక్ట్రాన్లపై ఆ విద్యుత్ బలం పనిచేయడం వల్ల అవి రుణ ధ్రువం నుండి ధన ధ్రువానికి కొంత వాడితో కదులుతాయని చెప్పుకున్నాం. మరి ఇదే సమయంలో బ్యాటరీలోని రసాయన బల ప్రభావం వల్ల ఎలక్ట్రాన్ల ఆవేశ పరిమాణానికి సమాన పరిమాణంలో రుణాయాన్లు విద్యుత్ బలానికి వ్యతిరేకంగా అంటే ధన ధ్రువం నుండి రుణ ధ్రువం వైపు కదులుతాయి. ఈ విధంగా ఈ బ్యాటరీలో అయాన్లను కదిలించడానికి కొంత శక్తి అనేది అవసరం. ఇది రసాయన శక్తి ఇక్కడ ఖర్చు అవుతుంది. ఈ రసాయన బలం కొంత పని చేస్తుంది. ఏ పని చేస్తుంది? అది విద్యుత్ బలానికి వ్యతిరేకంగా ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి కదిలించడానికి ఆ రసాయన బలం పనిచేస్తుంది. ఈ పనిని మనం డబ్ల్యూ అనుకుంటే కనుక మనకి ఈ పని డబ్ల్యూ =FD అవుతుంది. F × D, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అనమాట. ఇందులో D అనేది ఏంటి? ధ్రువాల మధ్య దూరం, డిస్టెన్స్. మరి ఒక కూలుంబ్ రుణావేశాన్ని ఈ ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పనిని మనం FD అని రాస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అక్కడ FC =FE అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ FC అంటే మనం ఏం చెప్పుకున్నాం? అది W/Q అని చెప్పుకున్నాం. కాబట్టి W/Q FD/Q అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఈ W/Q అనేది ఏమిటి అంటే ఏకాంక ఈ రుణావేశాన్ని ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పని. దీన్నే మనం విద్యుత్ చాలక బలము ఈఎంఎఫ్ అని అంటాం. కాబట్టి ఈఎంఎఫ్ కూడా మనం W/Q లేదా FD/Q అని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే ఈ పొటెన్షియల్ భేదం అన్నాం దీన్నే, లేదా ఈఎంఎఫ్ అన్నాం, దీన్ని మనం ఎలా కొలుస్తామంటే దీన్ని మనం వోల్ట్మీటర్ ఉపయోగించి కొలుస్తాం. ఒక వలయంలో ఈ వోల్ట్మీటర్ని సమాంతరంగా కలుపుతాం, రెండు చివర్లకి సమాంతరంగా కలుపుతాం. అయితే మనకు తెలుసు టార్చ్ లైట్లో మనం బ్యాటరీలు ఎక్కువ రోజులు వినియోగిస్తే ఏమవుతుంది? ఆ బ్యాటరీలు నిర్వీర్యం అంటే డిశ్చార్జ్ అవుతాయి. మరి దీనికి అర్థం ఏమిటి? ఈ బ్యాటరీ ఈఎంఎఫ్కి ఈ ఎలక్ట్రాన్ల వాడికి ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒక ప్రయోగశాల కృత్యం చేస్తున్నాం. ఈ కృత్యం యొక్క ఉద్దేశము ఒక వాహకానికి సంబంధించిన V/I విలువ స్థిరమని చూపడం. కాబట్టి కావాల్సిన వస్తువులు 1.5 వోల్టుల బ్యాటరీలు 5, అమ్మీటర్, వోల్ట్మీటర్, వాహక తీగలు. ఇక్కడ వాహక తీగలుగా మనం రాగి తీగల్ని వాడుతున్నాం. అట్లాగే ఒక 10 సెంటీమీటర్ల పొడవు గల సన్నని ఇనుప కడ్డీ లేదా మాంగనీస్ కడ్డీ, ఒక స్విచ్ మరియు LED. ఇవి మనకి కావాల్సిన వస్తువులు. మరి దీంతో మనం ఏం ప్రయోగశాల కృత్యం చేయబోతున్నాం అంటే చూడండి, ఇక్కడ మనము ముందుగా నిర్వహణ పద్ధతిలో బ్యాటరీ, ధన ధ్రువము, రుణ ధ్రువము, ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మీటర్ నుంచి స్విచ్ నుంచి ఇనుప కడ్డీ నుంచి మళ్ళీ బ్యాటరీకి కలిపాం. ఈ ఇనుప కడ్డీకి మనం వోల్ట్మీటర్ని జత చేసాం సమాంతరంగా. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ స్విచ్ ఆన్ చేసి మనము ఈ అమ్మీటర్లో విద్యుత్ ప్రవాహం అంటే ఐని తీసుకుంటాం. అట్లాగే వోల్ట్మీటర్లో పొటెన్షియల్ భేదం వోల్టేజ్ని తీసుకుని ఇక్కడ మనం ఈ పట్టికలో పొందుపరుస్తాం. ఇప్పుడు వలయంలో ఒక బ్యాటరీకి బదులుగా 2 బ్యాటరీలను మళ్ళీ కలుపుతాం. మళ్ళీ ఐని వీని కనుగొంటాం. ఈ విధంగా 3 బ్యాటరీలు, 4 బ్యాటరీలు, 5 బ్యాటరీలు ఇలా ఈ విధంగా చేస్తూ మనం వీని ఐని కనుక్కుంటాం. ఇక్కడ మనము చివరికి V/I అనేది ఎంత అనేది చూసుకుంటాం. ఇక్కడ ఈ V/I కనుక్కుంటే మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ V/I విలువ స్థిరము అని తెలుస్తుంది. ఇది స్థిరమైనప్పుడు మనం గణితపరంగా ఏం రాస్తాం? V అనులోమానుపాతము I అని రాస్తాం. అంటే అర్థం ఏంటి? V పెరిగినప్పుడల్లా I పెరుగుతుంది అని అర్థం.
అయితే ఈ ప్రయోగాన్ని మళ్ళీ మనం ఇనుప కడ్డీ రెండు చివర్ల పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుందని మనం చెప్పాము. ఇక్కడ మనము ఏం చేయాలి అంటే ఈ విలువను అంటే వి విలువను ఎక్స్ అక్షంపై తీసుకున్నాం, ఐ విలువను వై అక్షంపై తీసుకొని మనము గ్రాఫ్ కనుక గీసినట్టయితే మనకి ఈ మూల బిందువు నుండి ప్రయాణించిన ఒక సరళ రేఖలాగా మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం, v/i విలువ స్థిరము అని తెలుసుకున్నాం. ఇక్కడ ఇనుప కడ్డీకి బదులుగా మనం ఎల్ఈని వాడి ఈ కృత్యాన్ని మళ్ళీ చేస్తే కనుక ఏమవుతుంది అంటే ఎల్ఈడిని మనం విద్యుత్ ధ్రువాల్లో ఈ పొడవైన దాన్ని బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి, పొట్టి దాన్ని రుణ ధ్రువానికి కలపాలి. మళ్ళీ ప్రతి సందర్భంలో ఐ విలువ వి విలువ గుర్తించి పట్టికలో నమోదు చేయాలి. ఇక్కడ v/i విలువ తీసుకుంటే v/i విలువ స్థిరం కాదు అని గుర్తిస్తాం. మరి ఎల్ఈడికి కనుక గ్రాఫ్ గీసినట్టయితే ఏమవుతుంది చూడండి. ఎల్ఈడికి కనుక మనం గ్రాఫ్ తీసుకుంటే అది ఇట్లా ఒక వక్రరేఖ వచ్చింది. అంటే మనకి ఇక్కడ v/i విలువ స్థిరం కాదు అని తెలిసింది. మరి స్థిర ఉష్ణోగ్రత వద్ద కొన్ని పదార్థాలకి మాత్రమే v/i విలువ నిష్పత్తి స్థిరంగా ఉంది అని మొట్టమొదటగా జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త జార్జ్ సైమన్ ఓమ్ తెలియజేశారు. అందుకే దీన్ని మనం ఓమ్ నియమం అని అంటాం. ఈ ఓమ్ నియమాన్ని ఏం చెప్పొచ్చు అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండే ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే v/i అంటే v/i ఒక స్థిరాంకము అన్నమాట. మరి ఈ స్థిరాంకం ఏమిటి అంటే దాన్నే మనం విద్యుత్ నిరోధము రెసిస్టెంట్ అంటాం. దీన్ని ఆర్తో సూచిస్తాం. అంటే ఇక్కడ v/i = r అనమాట. అంటే v = IR. ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. ఏం చేసాం ఇక్కడ ఈ ఐని ఇటు పట్టుకెళ్తే మనకి IR వస్తుంది. ఈ R ఏదైతే నిరోధం ఉందో దీనికి ఎస్ఐ ప్రమాణం ఓం అంటాం. ఈ ఓంను ఈ గుర్తుతో సూచిస్తాం. దీన్ని మనం ఈ విధంగా రాయాలి. దీన్ని ఓం అని అంటాం. ఒక ఓం = ఏంటి అంటే 1 వోల్ట్ / 1 ఆంపియర్ అనమాట. ఓకే, మరి ఇది ఎల్ఈడి విషయంలో v/i నిష్పత్తి స్థిరంగా లేదు. ఎందుకు లేదు అంటే మనకి ఈ ఓం నియమాన్ని పాటించేవి ఉన్నాయి, పాటించనివి ఉన్నాయి. దీన్ని బట్టి మనం పదార్థాలని రెండు విభాగాలుగా విభజిస్తాం. ఏమిటి అవి అంటే ఒకటి ఓం నియమాన్ని పాటించే పదార్థాలు, వీటిని ఓమీయ పదార్థాలు అంటారు. అన్ని లోహాలు కూడా ఓమీయ పదార్థాలే. లోహాలన్నీ ఈ నియమాన్ని పాటిస్తాయి. అదేవిధంగా ఓం నియమాన్ని పాటించని పదార్థాలు వీటిని ఓమీయ పదార్థాలు అంటాం. ఉదాహరణకి ఎల్ఈడి అంటే అర్ధవాహకాలు అన్నమాట. ఓకే, ఇది ఓం నియమం. Okay students, we are going to discuss about electromotive force. So first of all we have to know what is electromotive force. So when the ends of conductor are connected to the terminals of the battery, the electrons in the conductor move with a drift speed from the negative terminal to positive terminal because electric force is acting on it. At the same time negative ions also moving, equal amount of negative ions also moving from negative terminal positive to negative terminal, so against electric force. So this work is done by chemical force. So the work done by this chemical force is called EMF, that is electromotive force. So the work done on negative charge Q by the chemical force, that is W = Fd, where D is the distance between the terminals. Then the work done by the chemical force to move 1 coulomb charge from positive terminal to negative terminal is given by W/Q. So this W/Q is the work done by the chemical force on unit negative charge to move it from positive terminal to negative terminal. This is called EMF. The symbol is epsilon. So epsilon = W/Q or Fd/Q. So
Generally, EMF as the work done by the chemical force to move unit positive charge from negative terminal to positive terminal of the battery. So, how we measure the EMF? Yes, we can. Sorry. Okay. Generally, voltmeter is used to measure potential difference or EMF across the electric device like battery. Here, this connected in parallel to electric device to measure the potential difference. Okay, so when we use the battery in torch, if we use it several weeks or several times, the light from its bulb become dim. Because we say that battery or cell is in torch is discharged. So what does it mean? If is there in the relationship between EMF battery and the speed of the electrons in a conductor? So to know that, we have to do this lab activity about Ohm's law. So the aim of this lab activity is to show that the ratio V by I is a constant for a conductor. So material required is 5 dry cells of 1.5 volt each, and conducting wires, copper wires, an ammeter, a voltmeter, thin iron or manganese spoke of length 10 centimeters, and LED and key. So here we have to connect this battery positive terminal to iron spoke, from iron spoke to the key to the ammeter to negative terminal of the battery. So here we take the voltmeter parallel to the two terminals of the iron spoke. This is voltmeter. So after connecting these, we have to switch on the key and you have to take the readings of ammeter and voltmeter. So ammeter we can find the current, and in voltmeter we can find the potential difference V. After that, we have to use two batteries here, and again you have to measure the V and I, and you have to take this in the table. Like this, you have to use 3 cells, 4 cells and 5 cells also, and you have to record the voltmeter reading and ammeter reading in this table. Now the last column, V by I, if you take this ratio, V by I is a constant. So we observe that V by E is constant. So V by E is constant, then we can write that V is proportional to I. So what is the meaning of V is proportional to I? That means if voltage is increasing, current is also increasing. So if we take the V on x-axis and I and y-axis and we take a graph, we can find out that a straight line which is passing through the origin. So we will get a straight line graph passing through the origin. So after this, you have to repeat this process, same process, by using LED instead of iron spoke. So then also we have to record the V and I, but we cannot get V by I is constant. So if you draw the graph to V and I, when we use the LED, this will a curve line. So we get a curved graph here. So from this lab activity, we can conclude that the ratio of V by I is constant for some materials at constant temperature. So this fact is established by German physicist George Simon Ohm, and it is popularly known as Ohm's law. So what we can define Ohm's law? We can define Ohm's law as the potential difference between the ends of conductor is directly proportional to the electric current passing through it at a constant temperature. So here V is proportional to I. So V by I equal to constant. So this constant is called resistance of the
conductor, it is denoted by R, and we get V by I equal to R. So we get that V equal to IR. This V equal to IR known as Ohm's law. So here the SI unit of resistance is ohm. The symbol of ohm is, we have to write like this. So 1 ohm equal to 1 volt per 1 ampere. Okay. Now can you guess what is the reason the ratio of V and I in case of LED is not constant? Because of, based on Ohm's law, material are classified in two categories. Those which obey Ohm's law are called ohmic material. For example, metals. All metals are ohmic materials. And those which do not obey Ohm's law are called non-ohmic materials. For example, LED. LED are non-ohmic material here. So in this Ohm's law, the lab activity is very important for examination purpose. So we have to, first of all, we have to learn what is EMF. This is first important question. So this is EMF definition, and this is the formula. Okay, next question. Yes, how can we measure the EMF? Yes, we can measure it with the voltmeter. So here is your answer, voltmeter. And how we connect the voltmeter? Yes, we connect the voltmeter parallel to electric device. Okay. And next important question, Ohm's law, lab activity. So first one, we have to write aim, material required, procedure. This table is observation. Okay. After that, after observations, we have to write result analysis. In result analysis, you have to draw these graphs. You have to draw these graphs in the result analysis. Okay, two graphs. This graph also in result analysis. After that, generalization. In generalization, you have to write the Ohm's law. So what is Ohm's law? See here, this is Ohm's law. This is also very important short answer question, Ohm's law. So here, what is R? That is also very important, resistance. So this is resistance, and it is denoted by R, and the unit of resistance. Okay, so these are the important questions. And one more important, that is what are ohmic material and what are non-ohmic material. So here, ohmic material example, and non-ohmic material example. Okay, these are very important questions. So write down in your notebook questions and answers and learn properly. తెలుగు మీడియం దీంట్లో మనం చెప్పుకున్న దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి అంటే, ముందుగా ఈఎంఎఫ్ అంటే ఏమిటి, విద్యుత్ చాలక బలం అంటే ఏమిటి, ఇది ఆన్సర్. దాని యొక్క సూత్రం ఇది. మరి ఈఎంఎఫ్ని ఏ పరికరం ఎలా కొలుస్తాం మనం? వోల్ట్ మీటర్తో కొలుస్తామని చెప్పాం. చూడండి, ఇక్కడ ఉంది ఆన్సర్. దీన్ని సమాంతరంగా కలుపుతాం, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, మీకు ఎస్ఏ క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఓం నియమం నిరూపించు ప్రయోగశాల కృత్యము. సో ప్రయోగశాల కృత్యంలో ముందుగా మీరు ఉద్దేశము, కావలసిన వస్తువులు, తర్వాత
విధానంలో మీరు ఈ బొమ్మ గీసి రాయాలి. ఆ తర్వాత పరిశీలనలో మనకి పట్టిక వస్తుంది. ఆ తర్వాత మనకి గ్రాఫ్ వస్తుంది. ఫలితాల విశ్లేషణలో గ్రాఫ్ని గీయాలి. ఓకే, ఫలితాల విశ్లేషణలో 2 గ్రాఫ్లు వస్తాయి. ఇక చివరిగా సాధారణీకరణంలో మనము ఓం నియమం అంటే ఏంటో రాయాలి. ఇది ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సో చక్కగా చదువుకోండి. ఆ తర్వాత నిరోధం అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, ఇది మనకి నిరోధం. ఇది నిరోధానికి సూత్రం, నిరోధం యొక్క ప్రమాణం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.